ప్రతిసారి మటన్ తెచ్చుకొని పులగబొక్కలు తిండి అవుతుంది. ఈసారి కొత్తగా తిందామని చెప్పేసి మటన్ కీమా ముట్టిలు చేసుకున్నాం. కొందరు మటన్ కీమా బాల్స్ అంటారు, కొందరు కీమా కోఫ్తా అంటారు. నెక్స్ట్ కీమా ముట్టిలు ఎట్లా తయారు చేసుకున్నాం అంటే, ఫస్ట్ కీమాని తీసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాలు పొడేసి మంచిగా నూనె పోసేసి కలుపుకున్నాం. రొట్టెలు చేస్తే గోధుమ పిండిని ఎట్లా విసుక్కుంటామో అట్లా విసికినాం. తర్వాత మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మిడిల్ సైజ్ లో బాల్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. వీటిని కూర వండకుండా ఇట్లనే తినేసేయచ్చు. ఒక హోటల్లో ఉండే స్టార్టర్ లెక్క అయిపోతుంది. ఇక మేగేమో వంట చేస్తా అంటే నేనేమో టైం పాస్ రోషన్ గాన్తో ఆడుకున్నా కొంచెం సేపు. నెక్స్ట్ కీమా ముట్టీల కర్రీకి గ్రేవీ కావాలి కాబట్టి పల్లీలను వేయించుకొని కొంచెం కొబ్బరి పొడి కలిపి మిక్సీ పట్టుకున్నాం. అట్లనే టమాటాలని కూడా ప్యూరీ పట్టేసినాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని అసలు కుకింగ్ స్టార్ట్ చేసేసినాం. నెక్స్ట్ కుక్కర్ లో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని దానిలో కొంచెం సాజీర, లవంగాలు, చెక్క, ఇలా ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసేసి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి, పుదీనా ఆకులు వేసేసుకొని మంచిగా కలుపుకున్నాం. అట్లా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ప్యూరీలు అందులో వేసేసినాం. అందులో కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసుకొని కావలసినన్ని నీళ్లు పోసుకున్నాం. ఈ ఫ్రై చేసుకున్న కీమా ముట్టిల్ని ఇందులో వేసేసినాం. దాని తర్వాత ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ పెట్టినాం. అంతే, జబర్దస్త్ కీమా ముట్టిల కూర తయారైపోయింది. ఈ కీమా బాల్స్ కి బగారన్నం అయితే ఇంకా సూపర్ గా ఉంటది. మేమైతే వైట్ రైస్ తో ట్రై చేస్తున్నాం. ఇక నేనైతే 6 కీమా ముట్టిలు వేసుకొని ఇంత అన్నం పెట్టుకొని తిన్నా. సూపర్ అనిపించింది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు తినొచ్చు, ముసలోళ్ళు తినొచ్చు. ఆ బొక్కలు గిక్కలని టెన్షన్ ఏ ఉండదు. చాలా ఉంటానండి. నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.